ఆదికాండము 40వ అధ్యాయం మొదటి వాక్యం. అటు పిమ్మట ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడును తమ ప్రభువైన ఐగుప్తు రాజు ఎడల తప్పు చేసిరి. దేవుని సంగమా, యోసేపు అమ్మా నాన్నల కాడ చక్కగా పెరిగినటువంటి వ్యక్తి. అదైన తర్వాత అన్నల పైన అన్నలు వేసినటువంటి కుట్రను తన జీవితంలో భరించి ఆఖరికి చంపాలనుకోబడినటువంటి వాడు మరి అమ్మబడాడు. పోతీఫరుకు అమ్మబడాడు. అమ్మబడిన తర్వాత పోతీఫర్ ఇంటికి వచ్చిన తర్వాత పోతీఫర్ ఇంట్లో దేవుడు యోసేపును ఆస్వాదించాడు. ఎంతగా ఆస్వాదించాడంటే ఒక పని మనిషి ఒక మేనేజర్ కాగలిగాడు. ఒక చిన్న పని మనిషి అంటే ఒక సేవకుడు, దేనికి పనికిరాని స్లేవ్ తన జీవితంలో దేవుడు తోడైనందువల్ల ఆ యొక్క ఉన్న ప్రాంతానికి అన్నిటికీ అంటే ఉన్నటువంటి పోతీఫర్ ఇంటన్నిటికీ అతను మరి మేనేజర్ అయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వినాలి, మేనేజర్ అయినటువంటి మరి యోసేపు తన జీవితంలో అంతా బాగానే ఉంది, అంతా బాగానే నడుస్తూ ఉంది. తన జీవితంలో అంతా బాగా నడుస్తున్నప్పుడు పోతీఫర్ యొక్క భార్య యొక్క కన్ను అతని పైన పడినట్టుగా చూస్తూ ఉన్నాం. దట్ ఈస్ వాట్ ఇట్స్ ఆల్ అబౌట్. తన జీవితంలో అంతా బాగుంది, కానీ దేని మీద పాపం అనేది అతని వెంటాడుతూ ఉంది. జాగ్రత్తగా ఆలకించాలి. పాపం అనేది అతని వెంటాడుతూ ఉంది. మనం ఎప్పుడు యోచన చేయాల్సినటువంటి విషయం ఏంటంటే, మన జీవితంలో పాపానికి వాంఛ ఎప్పుడు ఉంటుందని చెప్పి మర్చిపోకూడదు. మనం పాపానికి వాంఛ ఉంటుంది, కానీ పాపానికి వాంఛ ఉన్నప్పుడు పాపము నుంచి తప్పించుకోవడమే గొప్పతనం. ఆమేన్. మరి అవ్వ పట్ల సాతానికి కానీ పాపానికి కానీ వాంఛ కలిగింది. ఆ వాంఛ కలిగినప్పుడు పాపం ఒకవేళ మన జీవితంలో పరిపాలనించే ప్రారంభిస్తే పాపము మన జీవితంలో పరిపాలన చేస్తుంది. నేను ఉదయం ఒక మాట చెప్పాను, అది ఏంటంటే మనకు పాపము చేయడానికి అనుకూలమైనటువంటి సందర్భాలు చాలా ఉండవచ్చు. పాపం చేయడానికే అనుకూలంగా ఉంటాయి సమయాలు, సందర్భాలు. కానీ పాపము చేయనప్పుడు మనము సమయ సందర్భాలు కూడినప్పుడు పాపము చేయకుండా ఉండడమే దేవుని బిడ్డలకు ఉన్నటువంటి భయపు భక్తి. ఆమేన్. మనము మన జీవితంలో మేలు చేయాలంటే అన్ని అనుకూలంగా రావండి. పాపం చేయాలంటే అన్ని అనుకూలిస్తాయి, తప్పు చేయాలంటే అన్ని అనుకూలిస్తాయి. కానీ ఒక మేలు, ఒక మంచిది చేయాలంటే మన జీవితంలో అన్ని అనుకూలంగా ఉండవు. జాగ్రత్తగా ఆలకించాలి. కానీ యోసేపు అన్ని అనుకూలాలు ఉన్నా, తన జీవితంలో అందరి యొక్క మరి అన్ని పరిస్థితులు తన చేతిలో ఉన్నా, తన అడ్వాంటేజ్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నా, తన జీవితంలో తప్పు చేయడానికి పోలేదు దేవుని బిడ్డలారా. ఆమేన్. He never gone forward to do a mistake or wrong before God. పరిగెత్తాడు దాని నుంచి. జాగ్రత్తగా ఆలకించాలి. తప్పుకి మనము సహకరించకపోయినప్పుడు, వినాలి, తప్పుకి మనకు సహకరించకపోయినప్పుడు ఏమవుద్దో తెలిసిన, తప్పు మన పైన ఎదురు తిరగద్ది. ఆలకించాలి. ఇది తప్పుకి మనము సహకరించకపోయినప్పుడు తప్పు మనకు ఎదురుగా నిలబడుతుంది, అంటే వ్యతిరేకంగా నిలబడుతుంది. ఒకవేళ తప్పే గెలవచ్చు, అప్పుడు తప్పే గెలవచ్చు. సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ జోసెఫ్. యోసేపు జీవితంలో కూడా అదే జరిగింది. తన జీవితంలో తప్పు నుంచి పాపం నుంచి పరిగెత్తాడు, పాపమే ఎదురు తిరిగింది అతనికి. ఆ ఎదురు తిరిగినప్పుడు దేవుని బిళ్ళరా, మరి అందరూ అనుకున్నారు యోసేపు జీవితం అయిపోయింది. ఎందుకంటే పోతీఫర్ చేతిలోనే పట్టుబడాడు, పోతీఫర్ వైపునే అతను మరి అసభ్యంగా నడుచుకున్నాడు. మరి యోసేపు జీవితం అయిపోయింది, యోసేపు జీవితానికి ఇంకా మరి వెళ్తి లేదు. అతను తీసుకొని పోయి రాయల్ అంటే మరి రాజు గృహంలో తప్పు చేసిన వారు ఎక్కడైతే జైల్లో వేస్తారో ఆ జైల్లో తీసుకొని పోయి వేయడం జరిగింది దేవుని బిడ్డలారా. ఆమేన్, ఆమేన్. అదంతా జరిగిన తరువాత 40వ అధ్యాయము మొదటి వాక్యములో ఒక చక్కని మాటను చూడగలుగుతున్నాం. చూడండి, ఆ మొదటి వాక్యములో
మొదటి మాట అటు పిమ్మట అనే మాటను చూస్తున్నాం. ఆమేన్. అటు పిమ్మట అంటే ఏ పిమ్మట? ఈ కార్యాలు జరిగిన పిమ్మట ఒక కార్యము జరుగుతుంది. రాజు గృహంలో ఇరువురు ఉన్నారు. ఒకరు పానదాయకుడు, ఇంకొకటి భక్ష్యకారుడు. వినాలి, ఒకటి పానదాయకుడు, రెండోది భక్ష్యకారుడు. అంటే ఒకతను గిన్నె అద్దించువాడు, ఇంకొకతను వంటలు చేయువాడు. సింపుల్ యాజ్ ఇట్ ఇస్. అంటే ఒకతను కేర్ టేకరు, ఇంకొకతను హాస్పిటాలిటీ ఇచ్చేవాడు. వినాలి, మరి ఈ కేర్ టేకర్ అంటే ఈ యొక్క ఈ అన్నం చేస్తాడు కదా, ఈ అన్నం చేసేవాడు రాజును చంపాలని చాలాసార్లు యోచన చేసి ఉండాడు, చాలాసార్లు యోచన చేశాడు. కానీ ఈ పానదాయకుడు ఏం చేశాడంటే, ఒక దినం అంటే వాడు చాలాసార్లు చేశాడు, కానీ ఒక దినం ఏం చేశాడంటే పానదాయకుడు దాన్ని టేస్ట్ చేయకుండా, ఎందుకంటే రాజుకి ఇచ్చేక ముందు పానదాయకుడు దాన్ని తిని అది ఏం కాకుండా ఉంటే రాజుకి ఇవ్వాలి. ఆ దినము నమ్మాడు. నమ్మి ఆ యొక్క పానదాయకుడు ఏం చేశాడంటే ఆ వంటకాలు చేసినటువంటి వాడు తీసుకొని పోయి రాజుకి ఇవ్వడం జరిగింది. రాజు సిక్కయ్యాడో లేకుంటే పట్టుకున్నాడో మనకు తెలియదు, కానీ అక్కడ తప్పు జరిగిపోయినట్టుగా చూస్తూ ఉన్నాం. నాకు ఈ వాక్యం చదివినప్పుడు ఆశ్చర్యం అనిపించింది. ఎందుకు ఆశ్చర్యం అనిపించిందంటే, ఎన్నిసార్లు ఈ భక్ష్యకారుడు తప్పులు చేసి ఉంటాడో, ఎన్ని మార్లు చేసి ఉంటాడో కౌంట్లెస్. ఎందుకంటే ఒక మారు చేస్తే బయటపడదు, చాలా మార్లు ఆల్రెడీ చేసేసి ఉన్నాడు వీడు. అంటే వీడు కుట్రను చాలా మార్లు వాడు చేసి పన్ని ఉన్నాడు. కానీ ఆ దినం దేవుడు వాడి చరిత్రను మార్చాడు. ఆమేన్. ఆ దినం దేవుడు తన జీవితంలో ఈ మాట జ్ఞాపకం పెట్టుకోవాలి. యోసేపు ప్రిజన్లో ఉన్నాడు. ప్రిజన్లో ఉండడం దేవుడు చూశాడు. ఇప్పుడు ప్రిజన్లో ఉన్నటువంటి యోసేపుని తప్పించాలి. ఇంకొకటి ఏం చేస్తున్నాడంటే, తన సేవకుడిని కాపాడడానికి జరుగుతున్నటువంటి తప్పుని బయటికి తీసుకుని వచ్చి పెట్టాడు. ఆమేన్. తన సేవకుడిని కాపాడుకోవడానికి, తన సేవకుడి నీతిని కాపాడడానికి ఆల్రెడీ జరుగుతున్న తప్పుని ఆ దినము ఒక్కసారి మార్చి తీసుకుని వచ్చి పైనకి పెట్టేశాడు. ఆమేన్. దేవుడి కార్యాలు ఎంత భయంకరంగా ఉంటాయంటే చూడండి, అటు తర్వాత అనే దానికి అదే అర్థం. అంటే వీళ్ళు చేస్తున్న పనిని దేవుడు ఒక్క మారు తీసుకుని వచ్చి పైన పెట్టాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, మనము చేసే పాపం అది ఎక్కడైనా ఎప్పుడైనా ఎట్లయినా దేవుడి కాడ అది తప్పించబడదు, తప్పకుండా బయటకు వస్తుంది. దేవుని వాక్యంలో ఒక మాట చదవండి, సంఖ్యాకాండం 32:23 చదవండి. మీరు అటు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపం చేసిన వాళ్ళు అవుతారు కనుక మీ పాపం ఏమైంది? మీ పాపం ఏం పట్టుకుంటుందంట? మీ పాపం మిమ్మల్ని పట్టుకుంటుంది. ఎవరు పట్టుకున్న అవసరంలా, మన పాపమే మనల్ని పట్టుకుంటుంది. ఆమేన్. పాపము చేస్తున్నప్పుడు ఎవరు చూడరు, ఎవరు చెందరు, ఎవరు పట్టించుకోరు. నాకు అనుకూలంగా ఉన్నాయి, నాకు అన్నీ సరిపోయాయి, సరిగా నడుస్తుంది అనుకోవడం తప్పు. ఎందుకంటే పాపం పాపమే, పాపం పాపాన్ని పట్టుకుంటుంది. అంటే పాపం పాపిని పట్టుకుంటుంది. యూ కాంట్ టెల్ ఐ కెన్ హైడ్ అండ్ డూ ద థింగ్స్. ఎవరు చూడలా, నేను చూడకున్నప్పుడు చేస్తా అంటే కుదరదు. నీ పాపం నేను పట్టుకుంటుంది. ఇంకొక మాట భయం వేసింది నాకు. ఇంకొక మాట మనకు కూడా భయం వేయాల. ఏ మాట అని చెప్పి జ్ఞాపకం చేస్తాను చూడండి. అదే ఆదికాండము 44వ అధ్యాయము 16వ వాక్యం చదవండి. ఇది మీకు భయం పుట్టిస్తుందో లేదో కానీ నేను వివరించే దాంట్లో భయం పుట్టిస్తుంది మనకు అందరికీ. 44:16. ఏం చెప్పాలి, ఏమనాలి? మేము నిర్దోషులమని ఎట్లా చెప్పాలి?
ఉండండి నిదానంగా చదవరు. అది దేవుడే నీ దాసుల నేరము కనుగొనెను. ఎవరు కనుగొంటారండి మన పాపాన్ని? ఎవరండి? మనుష్యుల కన్నులు ముయ్యవచ్చు, కానీ దేవుని కన్నులు ముయ్యలేవు.